ఈరోజు మీ అందరికీ తెలిసిన ఆసుపత్రి నుంచి జనరల్గా సంతోషంగా వెళ్ళేవాళ్ళు ఎవరంటే పిల్లలు చక్కగా పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. అందులో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 15 నుంచి 21 వరకు నవజాత శిశువు వరకు ఒక ప్రత్యేకమైన మహోత్సవాలు జరుగుతాం ఇండియన్ అకాడమీ ఇయర్స్ ప్రకారం. ఆ సందర్భంగా అంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేపట్టుకోవడం జరిగింది. మామూలు శిశువులే కాదు, బరువు తక్కువ పట్టిన పిల్లలు, బరువు తక్కువ పట్టిన పిల్లలు సంతోషంగా ఇంటికి వెళ్ళడం మాకు అందరికీ కూడా మీకు సంతోషం, మీకు సంతోషం. అలానే గత సంవత్సరం నిజంగా ఒక 60-70 మంది పిల్లల దాకా మనం ఇక్కడ నవజాత శిశువులు, బరువు తక్కువ, పిల్లలు తక్కువ పట్టిన పిల్లలు కూడా సంతోషంగా ఇంటికి పంపించడం అవుతుంది. అందులో వచ్చినందుకు మాకు చాలా సంతోషం. వీళ్ళు ఎలా పెరుగుతున్నారు, ఎలా జరిగింది, ఇక్కడ ఉన్న సంస్థలకి ఎలా సేవలు జరిగింది, అవన్నీ కూడా మీ దగ్గర నుంచి కూడా మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి మా ఉద్దేశం. ఈ పిల్లలందరూ వాళ్ళ పెరుగుదల ఎలా ఉన్నది, ఎందుకంటే ఇంటికి పంపించడమే కాదు కదా, వారికి వ్యాక్సినేషన్ జరగడం, తర్వాత కూడా పెరుగుదల అంటే ఆరోగ్యము, వెయిట్ పెరగడం, బరువు పెరగడం, తర్వాత వాడు చేష్టలు రావడం, ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలి. అది పిల్లల వైద్యులుగా మా అందరి రెస్పాన్సిబిలిటీ. ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా ఇక్కడ ఇచ్చే పిలువడం జరిగింది. ఇక్కడ ముత్తోపల్లి గారు కూడా వస్తారు. చూసిన తర్వాత వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్కరు చెప్పమ్మా, నా పేరు మంగమ్మ ఇలాంటివన్నీ మాకు గుర్తుంది. ఎంత పుట్టినప్పుడు బరువు ఎంత ఉందమ్మా? 1.5 పుట్టారండి. 1.5 అంటే 2.5 తక్కువ పిల్లలందరినీ కూడా తక్కువ పిల్లలు. 1.5 ఏమో పాప పుట్టింది, 1.6 బాబు పుట్టాడు. 34 వీక్ 32 వీక్ నాకు డెలివరీ అయింది. రెండు కూడా ఇంటికి వెళ్ళాక హెల్దీగా తీసుకెళ్ళాం పిల్లలు మనకి. ఇక్కడ ఉన్నప్పుడు కూడా మీకు ట్రీట్మెంట్ కూడా బాగా చేశారు. అమౌంట్ కూడా మేము ఏం పే చేయకుండానే మాకు వైద్యం చాలా బాగా అందించారు. ఇంటికి వెళ్ళక కూడా మా పిల్లలు బాబు పేరు మనోహర్. ఇక్కడ బాబు అయితే 1.5 kg బరువు పుట్టాడు. అయితే బాబుకి NICలో ఉన్నప్పుడు చాలా క్రిటికల్ గా ఉండేవాడు. కానీ బాబు ఇలా బయట తెచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు 10వ నెల వచ్చింది. చక్కగా చేష్టలు నేర్చుకున్నాడు, చాలా సంతోషం. మీ పాపమ్మ? KBF పావని అండి. బాబు పేరు ప్రవీణ్. బరువు పుట్టినప్పుడు 1.8 kg ఉన్నాడు. మేడం కూడా చాలా బాగా చూసుకున్నారు ఇక్కడ ఉండగా. బేబీ బాగున్నాడండి, హెల్త్ కూడా చాలా బాగుంది. చాలా ఇష్టం. మీ పాప? పాప 7 నెలలు పుట్టిందండి. మరి నేనైతే వచ్చినప్పుడు మా పాప అయితే మరి బాగోలేదండి. కొడుకు 1 kg 200 తిందండి. అలాగే బాక్స్ లో పెట్టారండి, నూనె పెట్టారండి. సైతన్య సార్, అలాగే వర్ష మేడం, అలాగే అనిత మేడం, అలాగే ఇంకా చాలా మంది కూడాను, శ్వేత మేడం, వీళ్ళందరూ బాగా చూడమట్టి మా బిడ్డని మాకు బాగానే 2-3 నెలలు ఉన్నా బాగా తీసేది. దేవుడు కూడా వీళ్ళందరికీ తోడుగా ఉంది. మా పిల్లలు 24 గంటలు కూడా మాకన్నా ఎక్కువగా మా బిడ్డని బాగా చూశారు. వీళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నా బిడ్డ అయితే చాలా బాగున్నాయి. పేరు పెట్టాను డిశ్చార్జ్ టయానికి కూడా బరువు పెరిగారు. చాలా హెల్దీగా తీసుకెళ్ళాం ఇంటికి. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. రూపాయి కూడా ఖర్చు లేకుండా బాగా చేశారు. ఎమర్జెన్సీ టైంలో కూడా నైట్ డాక్టర్స్ కూడా బాగా కేర్ తీసుకొని చాలా బాగా చూసారు. ఇంటికి వెళ్ళాక కూడా అప్డేట్స్ మళ్ళీ చెకప్స్కి రమ్మనేవారు. వచ్చి చూసుకున్నప్పుడల్లా బాగా చెప్పేవారు. కఠినంగా చెప్పేవారు. ప్రతిదీ కూడా 2-3 సార్లు చెప్పేవారు. విసుక్కోకుండా ఏదైనా సరే ఓపికగా 2-3 సార్లు చెప్పేవారు. ఏదైనా మాకు ఈజీగా ఉండేది చేసుకోవడానికి. చాలా సంతోషం.